విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫేస్బుక్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. సో చంద్రబాబు దీనికి సంబంధించి వేరే వాళ్ళని అంటే విజయవాడలో అభ్యర్థిగా వేరే వాళ్ళని పెడుతున్నట్లుగా బాధ్యతలు ఆయన వేరే వాళ్ళకి అప్పచెప్తున్నట్లుగా చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎటువంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని చెప్పారు అని చెప్పేసి ఆయన చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది అని చెప్పేసి కేశినేని నాని ఫేస్బుక్ లో సంచలన ప్రకటన అయితే చేశారు. దీనికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫేస్బుక్ లో విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చెప్పి చంద్రబాబు చెప్పారని ఆయన ఫేస్బుక్ పోస్ట్ లో పేర్కొనడం జరిగింది. అలాగే విజయవాడ ఎంపీ టికెట్ ఇతరులకు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది అని, పార్టీ వ్యవహారాల్లోనూ ఎక్కువ జోక్యం చేసుకోవద్దని చెప్పి చంద్రబాబు చెప్పారు అని కూడా కేశినేని వెల్లడించడం జరిగింది. అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాను అని నాని ఫేస్బుక్ పోస్ట్ లో కూడా వెల్లడించారు. ఫేస్బుక్ లో విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని ఫేస్బుక్ పోస్ట్ లో కేశినేని నాని ప్రకటన వెలువడించారు. అంతేకాకుండా విజయవాడ ఎంపీ టికెట్ ఇతరులకు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది అని, పార్టీ వ్యవహారాల్లోనూ ఎక్కువ జోక్యం చేసుకోవద్దని కూడా చంద్రబాబు చెప్పారని కూడా కేశినేని నాని వెల్లడించడం జరిగింది. అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాను అని నాని ఫేస్బుక్ పోస్ట్ లో వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, నీలిమా, ఏదైతే కేశినేని నాని అంటే ఎంపీ కేశినేని నాని ఈరోజు ఏదైతే ఫేస్బుక్ లో పెట్టిన పోస్టు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ఏదైతే తనకు తిరువూరులో జరుగుతున్న చంద్రబాబు సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అక్కడ వేరే ఇన్ఛార్జిని అక్కడ పెట్టడం జరిగింది, ఆయనే చూసుకుంటారంటూ కూడా ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. అయితే తాను దానికి కొంచెం దూరంగా ఉన్నట్లు కూడా దాని యొక్క మీనింగ్ అయితే తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కేశినేని చిన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చిన్ని గారు చెప్పండి, ప్రధానంగా చూస్తే కనుక ఇవాళ ఏదైతే కేశినేని నాని గారు పోస్ట్ ఒకటి పెట్టారు, దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం కలిగించింది. అయితే ఆ పోస్ట్కి మూల కారణం మీరే మొత్తం కూడా వినిపిస్తుంది. అసలు ఏంటి, అసలు ఆ పోస్ట్ పెడతానికి గల కారణం ఏంటి, అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఆ తిరువూరు సభకు సంబంధించి ఇన్ఛార్జ్ వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు అని అందులో పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా భావిస్తారు? ఆ పోస్ట్కి నేను సమాధానం చెప్పే వ్యక్తిని కాదని నేను అనుకుంటున్నాను. ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తి గారిని లేకపోతే అధిష్టానాన్ని గారిని అడిగితే బాగుంటుంది. నేను తిరువూరు సభకి మేము అందరం నాయకులు, నేను కూడా దాంట్లో ఒక భాగంగా ఒక 10-15 మంది నాయకులు అన్ని వివిధ జిల్లాల నుంచి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని అక్కడ కూర్చుని 3 రోజులుగా అహర్నిశలు కష్టపడుతున్నారు. వారందరం కలిసి ఈ సభని, ఎందుకంటే తిరువూరు అనేది ఒక మారుమూల ప్రాంతం, చంద్రబాబు గారు అక్కడికి రావటమే ఒక అరుదు. ఆయన అరెస్ట్ అయినాక ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన్ని చూడాలని ప్రజలందరూ తహతాలాడుతున్నారు. ఆ అదృష్ట భాగ్యం కలిగిందని తిరువూరు ప్రజలందరూ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారా, ఎప్పుడు దర్శన భాగ్యం జరుగుతుందని అందరూ అనుకుంటున్న విషయంలో ఈ సభకు ఏర్పాట్లు చేయాలి. ఎవరు వచ్చినా ప్రజలకు ఇబ్బంది పడకూడదు, కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు, సభకు వచ్చిన వారికి కనీసంగా మంచినీరు కానీ ఆహార విషయంలో కానీ ఏర్పాట్లు చూసుకోవాలి, సభలో సమన్వయంగా ఉండాలి అనేదే అందరి దృష్టి. మా నాయకులందరం గత వారం రోజుల నుంచి కృషి చేస్తున్నాం. ఆ సభ దిగ్విజయంగా జరగబోతుంది. లక్షలాది మందితో ఆ సభ జరగబోతుంది. తిరువూరు చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా ఈ సభ జరగబోతుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఎప్పుడు చూద్దామని ఆతృతతో ఉన్నారు. కాబట్టి దిగ్విజయంగా 1,00,000 మందితో తిరువూరు సభ దిగ్విజయంగా జరగబోతుంది. అంటే మొన్న తిరువూరులో అసలు ఆ ఇన్సిడెంట్ గొడవ జరగడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఎందుకంటే కేశినేని నాని గారు మీరు అక్కడ వెళ్ళిన తర్వాతే అక్కడ మొత్తం కూడా రగడైతే ప్రారంభమైంది అంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఆయన పోస్టుకి ప్రాధాన్యత సంతరించుకుంది అంటున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది?
ప్రతి కుటుంబంలోనూ ఉండే చిన్న చిన్న సమస్యలు అవన్నీ కూర్చుని మాట్లాడుకుంటే తొలగిపోయే సమస్యలు. ఈ సమస్యలను పెద్దగా చూపించాల్సిన అవసరం లేదు. మేమందరం కలిసికట్టుగా కూర్చుని ఆ సమస్యను పరిష్కరించుకున్నాం. ఇక దాని గురించి పెద్ద మనం మాట్లాడుకోకపోవడం మంచిదనేది నా అభిప్రాయం. అంటే ప్రధానంగా చూస్తే కనుక విజయవాడ ఎంపీ పార్లమెంట్కి సంబంధించి అక్కడ ఇన్ఛార్జిని కూడా పెడతాం జరిగింది. ఆ ఇన్ఛార్జ్ చూసుకుంటారని చెప్పి ఆ పోస్టులో పెడతాం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఇన్ఛార్జ్గా మీరే అక్కడ కొనసాగబోయే అవకాశం ఉందంటారా? తిరువూరు ఇన్ఛార్జి దేవదత్త గారు ఉన్నారు. సభ నిర్వహణ 10 మంది నాయకులు ఉన్నారు. ఆ నాయకుల్లో నేను కూడా ఒకడిని. అంతేగాని అక్కడ ఇన్ఛార్జిగా ఎవరు ఉండరు. కాబట్టి ఇన్ఛార్జి దేవదత్త అక్కడ పార్టీ వరకు, మిగతా నాయకులు అందరం కలిసికట్టుగా మేమందరం తల ఒక విభాగాన్ని తీసుకుని పనిచేస్తున్నాం. తప్పకుండా నేను జన సమీకరణలో చూస్తున్నాను, మిగతా నాయకులు చూస్తారు, సభ ఏర్పాట్లు కొంతమంది నాయకులు చూస్తున్నారు, మిగతా వారందరూ రకరకాల ఇట్లా ఉన్నాం. అందరం కలిసికట్టుగా ఉండి సభను విజయవంతం చేయడానికి. తిరువూరు ఇన్ఛార్జ్ గురించి సార్ మాట్లాడేది, ఎందుకంటే అక్కడ జరుగుతున్నంత వివాదం కూడా విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గురించి జరుగుతుంది. నాని గారి పోస్ట్ కూడా పార్లమెంట్ ఇన్ఛార్జ్ గురించి అక్కడ పోస్ట్ పెడతాం కూడా జరిగింది. అక్కడ వేరే వాళ్ళని నియమించారు, వాళ్ళు చూసుకుంటారు అని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. నాకు తెలిసినంత వరకు అధిష్టానం అటువంటి నిర్ణయం తీసుకుందని నేను అనుకోవట్లేదు. పార్లమెంట్ ఇన్ఛార్జిని ఎవరిని పెట్టలేదు. ఓన్లీ సభ నిర్వహణ ఏర్పాట్లు చూడటానికి మాత్రం ఒక 10 మంది నాయకులకు బాధ్యత అప్పగట్టింది. ఆ 10 మందిలో నేను కూడా ఒకరిని. తప్పకుండా కలిసికట్టుగా ఆ సభను విజయవంతం చేయడానికి మా నాయకులందరం చూస్తాను. అంటే మీరు మొత్తం కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు మొత్తం కూడా మీ కనుసైగుల్లో పెట్టుకుని మీ గుప్పెట్లో పెట్టుకున్నారని చెప్పి కొంత విమర్శలు అయితే వినపడుతున్నాయి. వాళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టే చేస్తున్నారు. కేసీఆర్ నాని గారిని ప్రోగ్రామ్స్ అన్నిటికీ దూరంగా ఉంచే విధంగా మీరు చేశారంటున్నారు. అది చాలా రాంగ్. నా గుప్పిట్లో అంటే అది మహానాయకులు, నాకన్నా పెద్ద నాయకులు వాళ్ళు. అటువంటి నాయకులు నా గుప్పిట్లో ఉన్నట్టు పార్టీ గుప్పిట్లో ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి గుప్పిట్లో ఉంటారు. ఒకళ్ళ గుప్పిట్లో ఎవరు ఉండరు. కేసీఆర్ నాని గారు పెట్టినా, లేకపోతే నేను ఇంకొక విషయం ఒక్కటే చెప్తున్నాను, నేను సేవా కార్యక్రమాల్లో నాయకులను ఇన్వాల్వ్ చేస్తున్నాను కానీ పార్టీ కార్యక్రమాల్లో కాదు. ఒక్క యువగలం పాదయాత్రలో నాకు కూడా 10 మందిలో పాటు ఒకటిగా నేను కూడా యువగలం పాదయాత్ర వరకు నిర్వర్తన చేయడం జరిగింది పార్టీ కార్యక్రమాల్లో. మిగతావన్నీ నా సర్వీస్ కార్యక్రమాల్లో నాయకులు నా వెంబడి వస్తున్నారు, కార్యకర్తలు నా వెంబడి వస్తున్నారు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక చిన్నవాడిని, వాళ్ళందరి ముందు నేను ఒక కార్యకర్తనే. కానీ నా సేవా కార్యక్రమాలు నచ్చి నాయకులందరూ వస్తున్నారు. ఓకే, తిరువురు ఫుల్ స్టాప్ పడినట్టేనంటారు? అసలు ఇది సమస్య కాదు. మా కుటుంబంలో ఉన్న చిన్న తెలుగుదేశం కుటుంబంలో ఉన్న చిన్న సమస్య. మేము అందరం కూర్చొని దాన్ని సాల్వ్ చేసుకుంటాం. ఏదైతే తిరువూరులో జరిగే బహిరంగ సభ ఖచ్చితంగా విజయవంతం చేసేందుకు మొత్తం కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తల సమయంతో మొత్తం కూడా కృషి చేస్తానని చెప్పి కూడా కేసీఆర్ చిన్ని చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇది కుటుంబంలో వచ్చిన చిన్న వివాదం. ఎందుకంటే తెలుగుదేశం అనేది ఒక పెద్ద కుటుంబం, అందులో వచ్చిన చిన్న టీ కప్లో తుఫాన్ లాంటిది. అటువంటి రావడం సహజమే. అటువంటి ఆయనకు కొట్టిపారేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా తిరువూరు సభ మాత్రం ఖచ్చితంగా విజయవంతం చేస్తాము. ఎందుకంటే చంద్రబాబు గారికి ప్రెస్టీజియస్గా తీసుకుని అక్కడ సభ నిర్వహిస్తున్నారు. అందరినీ సామాన్యంగా కలుపుకుని వెళ్తూ అక్కడ దాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పి కేసీఆర్ చిన్ని గారు చెప్తున్నారు. ఇది ఇక తాజా పరిస్థితి.